ఒక రెస్టారెంట్ ఇది. ఇప్పుడు మేము ట్రావెల్ చేసే వెహికల్ ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు, థాయిలాండ్ నుంచి అంట. అదే అన్నమాట టార్గెట్. మన ఇండియాలో ఎంత ఉంటుంది, జస్ట్ 20 రూపీస్ అలా ఉంటుంది. చూసారా లోపలికి వెళ్తున్న కొద్ది ప్లేస్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ కొంతమంది ఇక్కడ డ్రాప్ అయిపోయారు. వాట్ ఎ వ్యూ! ఇంత స్నో ఉంటే ఒక క్రెయిన్ ఏం సరిపోద్ది. అక్కడికి చివరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే లోయ, చాలా టెన్షన్ గా ఉంది ఇక్కడ. వెల్కమ్ టు ద బ్యూటీ ఆఫ్ కజకిస్తాన్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కజకిస్తాన్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు గణేష్. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఒక 2 to 3 అవర్స్ లో ఎంత స్నో కొట్టిందో మీరే చూడండి. ఫుల్ కవర్ అయిపోయింది. మా హాస్టల్ మొత్తం ఫుల్ స్నోతోనే కవర్ అయిపోయింది. చూడండి బ్యూటిఫుల్. ఒకసారి బయటకు కూడా వెళ్ళి చూద్దాము. ఓ మై గాడ్, ఒకసారి చూడండి అసలు ఎలా ఉందో. మా ట్యాక్సీ కూడా వచ్చేసింది, బుక్ చేసేసాము. చెప్పాను కదా డే టూర్కి వెళ్తున్నామని చెప్పేసి. ఇంకా ఎక్కేద్దాము కారు. చూడండి స్నోఫాల్ ఎక్కువ అయిపోయింది. ఇదే రేంజ్ లో ఇంకా కపుల్ ఆఫ్ అవర్స్ స్నోఫాల్ అయితే మాత్రం ఇంకా రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి. నేనేమో స్నో కోసం షిమ్లా రిసార్ట్ వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడైతే హాస్టల్ ముందే ఫుల్ స్నోవే స్నో. చూడండి మేమైతే బస్ స్టాండ్ అయితే వచ్చేసాము. మేము వెళ్ళే ప్లేసెస్ వచ్చేసి ఈ రోజు క్యాండీ లేక్ అండ్ కోల్సాయ్ లేక్ అండ్ చెరీ క్యాన్యోన్ అని చెప్పేసి ఈ 3 ప్లేసెస్ అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మన కజకిస్తాన్ ట్రిప్ లో. అదంతా పక్కన పెడితే అసలు ఈ రోజు స్నోఫాల్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ 2 to 3 అవర్స్ లో మొత్తం ఆ సిటీనే మార్చేసింది. స్నో అంతా మొత్తం స్నోవే. సింబల్ ఆఫ్ రిసార్ట్కి వెళ్ళాం కదా నిన్న వీడియో ఏమన్నా మిస్ అయితే చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంది. ఇది చూడండి బ్రో అసలు ఎలా ఉందో. ఒక రెస్టారెంట్ ఇది. ఇది మా వెహికల్, ఇప్పుడు మేము ట్రావెల్ చేసే వెహికల్. మా పవన్ గారు అప్పుడే ఎక్కేసి లాక్ చేస్తున్నారు. స్ప్రింటర్ అంటారు ఇక్కడ, మరి ఇండియాలో ఉన్న ఏమంటారు నాకు తెలీదు. ఇది బెంజ్ స్ప్రింటర్. ఇంకొక 5 minutes లో మా ట్రావెల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 5 to 6 hours అయితే పడుతుంది అనమాట. మా ముందు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు, థాయిలాండ్ నుంచి అంట. సో వాట్స్ యువర్ నేమ్? కాఫ్ అండ్ సు. యా, ఆ మంచులో ఆయన ఊదే పొగ అలాగా సరిపోయింది. చూడండి మరి. Grocery store. You can take some snacks, take some water. 2 hours to sleep, okay? Alright. Thank you. మా వెహికల్ అయితే ఒక 15 minutes ఆపారు ఏమన్నా స్నాక్స్ తీసుకోవడానికి. ఇక్కడ పేర్లు చూస్తే అన్ని కొత్తగా ఉంటాయి. ఇక్కడ చూడండి నాన్ వెజ్ లేస్ విత్ చికెన్ ఫ్లేవర్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇండోనేషియాలో కూడా చూశాను. మన ఇండియాలో మేబీ దొరకపోవచ్చు. అన్నిట్లోని ఏదో ఒక విధంగా నాన్ వెజ్ ఫ్లేవర్ అయితే కలిపేయాలి. అదే అనమాట టార్గెట్. కజకిస్తాన్ లో వాటర్ కూడా చాలా కాస్ట్లీ. ఇక్కడ చూడండి 1 liter కదా, 1 liter బాటిల్ ఎంత ఉంది? 430 టెంగేస్ అనమాట. 430 టెంగేస్ అంటే అప్రాక్సిమేట్లీ 80 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో మన ఇండియాలో ఎంత ఉంటుంది, జస్ట్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ చూడండి 80 రూపీస్. సో చాలా కాస్ట్లీ అనమాట. ఇండోనేషియాలో కూడా సేమ్ వాటర్ అనేది చాలా కాస్ట్లీ. సో బిల్ వచ్చేసి 7395 టెంగేస్ అయింది, అంటే అప్రాక్సిమేట్లీ 1300 ఇండియన్ రూపీస్ అనమాట. హలో గైస్, వచ్చేసాం మనం డే టూర్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చారియన్ క్యాన్యోన్ అనమాట. ఇది వరల్డ్ లో 2nd లార్జెస్ట్ క్యాన్యోన్ అంట. అసలే చలి చెప్పేస్తుందంటే ఇక్కడ విపరీతమైన గాలి. చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నాయి కదా, క్యాన్యోన్స్ అనమాట. నేను వేసుకున్న పనిను, ఆ తర్వాత లోపల ఇంత దుక్కలాంటి టీ షర్ట్, ఆ పైన ఏమో మళ్ళీ స్వెటర్, ఏమీ పని చేయట్లేదు. ఇలా డ్రెస్ అప్ అయినా సరే ఇక్కడ సరిపోవట్లేదు. మామూలు చలి కాదు ఇక్కడ, ఇదే ప్లేసెస్ బాబు. యా, ఇవి చాన్యన్స్ అంటారు. మనం కింద వరకు దిగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక జియోగ్రఫికల్ మౌంటైన్స్ లా ఉన్నాయి. వీటిని చాన్యన్స్ అంటారు. మీకు ఇలా చూపిస్తాను చూడండి. సో అలా లోపలికి ఇంకా కిందకి వెళ్తూ ఉండాలి. సో ఇదంతా డిఫరెంట్ ప్లేస్ అనమాట. మనం చాలా రేరుగా చూస్తాం ఇలాంటి ప్లేసెస్. చూడండి ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. చూసారా లోపలికి వెళ్తున్న కొద్ది ప్లేస్ ఎలా ఉందో.
కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చలి విపరీతంగా ఉంది, ఆ లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అండ్ గైస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వ్లాగింగ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే చేతులు ఫింగర్స్ అని ఫ్రీజ్ అయిపోయి మాకు ట్యాప్ చేయడానికి కానీ కెమెరా ఆన్ చేయడానికి కానీ ఎంత కష్టంగా ఉందంటే జనరల్గా ఎవరు చేయట్లేదు ఇక్కడ వ్లాగ్, అంత ఈజీ కాదు. యాక్చువల్లీ ఈ టెంపరేచర్స్లో -డిగ్రీస్లో ఇక్కడికి రావడమే చాలా ఏమంటారు కష్టం అనమాట. కానీ నేను వచ్చి మీకోసం వీడియోస్ కూడా ట్రై చేస్తున్నాను తీయడానికి, చాలా కష్టంగా ఉంది. సో మీకు అర్థమవుతుంది కదా ఎఫర్ట్స్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో అలాగే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చూడండి వెళ్తున్న కొద్ది ప్లేసెస్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి లోపల, కానీ ఓపిక ఉండాలి నడవడానికి. ఇక్కడ చూడండి మా గైడ్ ఇంకా లోపల తీసుకెళ్ళిపోతున్నాడు. అయ్యా ఇంకెంత దూరం వెళ్ళాలి, ఒక గాలి వచ్చే యాంగిల్లో మనం నించుంటే అదే తోసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. గాయస్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ కొంతమంది ఇక్కడ డ్రాప్ అయిపోయారు, ఇంకా అక్కడ వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి, ఎక్కువ మంది లేరు. సో మనం కూడా వెళ్తున్నాము, నాకు తెలిసి ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి అంత రాక్సే, పెద్ద తేడా ఏం లేదు, బట్ ఇది ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ వాకింగ్. బాగుంది. ఇప్పుడు మళ్ళీ మనం రావాలి అనుకున్న అక్కడ రాము, మళ్ళీ నేను వాక్ చేయాలని సరే ఇలా చేయలేము. ఈ వెదర్ ఇలాగే ఉంటుంది ఇక్కడ, సో మనం ఇలాగే ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఎక్కాలి ఇది పైకి. ఇది అమ్మా ఇది డే టూర్ లో ఫస్ట్ ప్లేస్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నైస్. ఓకే సో అయితే ఐలాండ్ ఫ్రెండ్స్ తో నేను రిటర్న్ వెళ్తున్నా పైకి. మా ముగ్గురికి ఓపిక అయిపోయి అంతకన్నా ముందు మేము వచ్చేసాం. -15 degrees సెంటిగ్రేడ్స్ ఉంది ప్రెసెంట్ ఇక్కడ. బ్రో ఎలా అనిపించింది బ్రో? సీరియస్లీ బ్రో చచ్చిపోవాలనేసి అలా ఫీల్ అయింది. సీరియస్లీ బ్రో చాలా అనుకోండి బట్ నైస్ ఎక్స్పీరియన్స్. అనుకున్నంత ఈజీ కాదు ఈ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే, కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కానీ నాకు లేదు, బట్ ట్రై చేశాను. పవన్ గారు చూడండి బాబు, ఆయన బాబు చాలా ట్రై చేశారు. ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి? ఏముంది రాంగ్ టైమింగ్ అని అయితే ఉంది, అది లైఫ్ లో ఇదని ఒక్క ఎక్స్పీరియన్స్ చేయాలి. బేసికల్లీ ఏంటంటే కజకిస్తాన్కి ఇంత చలి తట్టుకోలేదు కాబట్టి మోస్ట్లీ ఏప్రిల్ మేలో వస్తుంటారు జనాలు చాలా మంది. అప్పుడు అందుకే సీజన్ అప్పుడు పీక్ సీజన్ అంటారు అప్పుడు. ఈ థాయిలాండ్ వాళ్ళది క్యాంప్ బాగుంది, చాలా ఓల్డ్ క్యాంప్ అంట, వన్ ఆఫ్ ది ఓల్డ్ క్యాంప్స్ అంట, ఒలింపస్ బ్రాండ్, ఇది జపాన్ బ్రాండ్ అంట. చాలా బాగుంది కెమెరా, మామూలుగా లేదు అసలు. ఏం తెలియట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో ఏం ఉండదు అసలు. ఇక్కడ లొకేషన్ ట్రాకింగ్ కానీ ఏం ఉండదు. ఏమైనా తేడా వచ్చిందా? The main rule, keep the distance between the edge about 2 meters, okay? 5 to 10 minutes అయితే మనం రిటర్న్ వచ్చేయాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, వెహికల్ వెళ్ళిపోద్ది, మనం ఇక్కడ ఉండిపోతాం. ఓకే సెకండ్ ప్లేస్ బ్లాక్ క్యాన్యోన్. ఇది బాబా బ్లాక్ క్యాన్యోన్ అంట, మేబీ ఈ బ్లాక్ మౌంటైన్స్ అనమాట. కాకపోతే ఏంటంటే ఈ స్నో ఫుల్గా పడడం వలన బ్లాక్ క్యాన్యన్స్ కాస్త వైట్ క్యాన్యన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్లాక్ కమ్ వైట్ క్యాన్యన్ అనాలా? ఇదిగోండి మా గైడ్ క్లియర్గా చెప్పాడు, అక్కడికి చివరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అంతకుమించి ఎదరికి వెళ్ళారంటే మేబీ కథం బాయ్ బాయ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. లొకేషన్ ఆగయా. బో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి గైస్, అమ్మా ఇక్కడ ఒక రివర్ కూడా ఉంది. ఇక్కడ ఈ బ్లాక్ క్యాన్యన్ హిస్టరీ ఏంటంటే 12 million years బిఫోర్ ఏంటంటే ఇక్కడ భూకంపం వచ్చిందంట. ఆ భూకంపం వచ్చిన వలన ఇది ఇలా ఫామ్ అయింది, అంటే రివర్ కూడా అప్పుడే ఫామ్ అయిందంట. అంత ముందు అంతా ఇదంతా సముద్రం అంట. బట్ ఇంత అందంగా ఫామ్ అవడం అనేది
నెక్స్ట్ లెవెల్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ క్యాండీ లేక్. అది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ కజకిస్తాన్. ఇక్కడ నుంచి అయితే 1 hour పడుతుందంట. బ్లాక్ క్యానియన్ దగ్గర ఉన్నాం ప్రెసెంట్. ఇప్పుడు మేము వెళ్తుంది కంప్లీట్ ఘాట్ రూట్స్ లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది డేంజరస్ రూట్స్, సో కొంచెం రిస్క్ చేసి వెళ్లాల్సిందే. ఇక్కడ నుంచి మేము వేరే వెహికల్ కి చేంజ్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ క్యాండీ లేక్ కి మామూలుగా మేము వచ్చిన రెగ్యులర్ వెహికల్స్ వెళ్ళవు, వేరే ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ వెళ్తాయి. దట్టు కూడా కొంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది, మొత్తం వరకు వెళ్ళదు. అక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. మేమైతే ఈ వెహికల్ చూస్ చేసుకున్నాం, వాళ్ళు చూస్ చేసుకోమన్నారు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదని చెప్పి ఇది మేము చూస్ చేసుకున్నాం. పెట్రోల్ బంక్, నాకు తెలిసి పెట్రోల్ కూడా ఫ్రీజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఈ చలికి మాకు ఇంజిన్ కంప్లైంట్ వచ్చి బండి ఆగిపోయింది మధ్యలో. ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ చేసాడు, స్టార్ట్ అవుద్దా లేదు కూడా చూడాలి. వచ్చేటండి స్టార్ట్ చేస్తున్నాడు, ఆ రైల్ సైడ్ వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, రేజ్ మీద రేజ్ ఇస్తున్నాడు. అంటే ఇంత చిల్లు ఉండడం వల్ల ఏంటంటే ఇంజిన్ కూడా మొత్తం హ్యాంగ్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి లొకేషన్. అబ్బాబ్బాబ్బా, అద్దరిపోయింది. ఈ రోజు లొకేషన్స్ ఏంటి, స్నోఫాల్, లొకేషన్స్, ట్రీస్, అబ్బాబ్బాబ్బా మామూలుగా అయితే లేదు గైస్. లైఫ్ లో ఒక్కసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక ఎవరి కూడా వాడిదన్నట్టు ఉంది. ఇక్కడ ఈ చలిలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎవరికి కావాల్సిన వెళ్ళిపోతున్నాడు, ఏం పట్టించుకోవడం లేదు, ఏమీ లేదు. ఇంకో చూడండి, ఇక్కడ హార్సెస్ ఉన్నాయి. సో హార్స్ రైడింగ్ చెప్పారు కదా నాకు వాళ్ళు, ఈ హార్స్ వెళ్ళాలి. అవే పాపం చలిలో బిక్కు అన్నట్టు ఉన్నాయి. ఇంక మన ఏం తీసుకెళ్తే చెప్పండి. స్నో అంతా క్లియర్ చేయడానికి క్రెయిన్స్ ఏం క్లియర్ చేస్తారు ఇక్కడ, నాకు అర్థం కాదు. ఇంత స్నో ఉంటే ఒక క్రెయిన్ ఏం సరిపోద్ది. ఇంకా ఈ కారు ఓనర్ బయటికి వేసుకుని వెళ్ళాలంటే ఇంకా మర్చిపోవాల్సిందే కారు. ఇక్కడ ఇలా పెట్టుకొని పూజించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పైకి అయితే వెళ్ళాలి లొకేషన్ దగ్గరికి. క్యాండీ లేక్ అంటున్నారు. లేక్ అంటే ఆబ్వియస్లీ వాటర్ ఉంటుంది. ఈ చలిలో వాటర్ ఎక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోయి అది ఒక సర్ఫేస్ లేయర్ తయారవుద్ది. చూడండి ఇక్కడ జనాలు. ఓడి అమ్మ, ట్యాక్సీ ఫుల్ అయిపోయిందంట. ఇప్పుడు ఇంకో ట్యాక్సీ కోసం వెయిట్ చేయాలంట. పక్కన ఏమో స్నో, ఏమో ఎక్కడ వెయిట్ చేయాలి, ఇలా కూర్చోాలా, ఇక్కడ కూర్చోమంటారా? బాబో, అసలు ఎక్కడ కూడా వెయిట్ చేయడానికి ప్లేస్ లేదు. చూడండి ప్లేస్ ఎలా ఉంది అసలు. ఘాట్ రూట్స్ ఇది చూడండి ఎలా ఉందో. బాయ్ కొట్టేస్తున్నాడు ఏం నడుపుతున్నా ఘాట్ రూట్ లో. ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ ఇక్కడ. ఆల్మోస్ట్ క్యాండీ లేక్ దగ్గరికి వచ్చేసాం. ఇది మరీ దారుణం అండి ఈ లొకేషన్ మాత్రం. చూడండి ఆ రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో. మేము వచ్చిన రోడ్డు చూడండి, జారుతుంది. ఇక్కడ ఇలాగ వెళ్ళాలి స్లోగా. నిజంగా ఏం అడ్వెంచరస్గా ఉందంటే ఇక్కడ. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఓ వాట్ ఎ వ్యూ. యాక్చువల్లీ ఇక్కడ 90s లో భూకంపం వచ్చింది. భూకంపం రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న చెట్లన్నీ లేక్లో పడిపోయాయి. ఆ పడడం వల్ల ఏమైందంటే ఆ లేక్ అంతా పైన ఆ ట్రీస్ అన్ని డ్రై అయిపోయి ఇలా ఫామ్ అయింది. అండ్ ఆ లేక్ వాటర్ కిందన కూడా ఏవైతే ట్రీస్ ఉన్నాయో అవి స్టిల్ లైవ్ గానే ఉన్నాయంట. అది స్పెషాలిటీ ఇక్కడ. చూడండి అసలు ఆ వ్యూస్ ఏంటి, ఆ ట్రీస్ ఏంటి, అసలు ఏంటో నాకేమి అర్థం కావట్లేదు. అసలు మధ్యపోతుంది లొకేషన్స్ అయితే చూసి. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు కజకిస్తాన్ నుంచి ఏదైనా తీసుకురామన్నారు. స్నో తీసుకెళ్ళకపోతే సరిపోద్దేమో. జోకు, పొట్టి చేతులతో రావద్దు.
గోరింటాకు పెట్టుకొని రావాలా? Guys, ఇక్కడ చూడండి, ఇందాక క్యాండిల్ లైట్ చూసాం కదా, దాని పక్కన ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. ఫుల్ వాటర్ ఫ్రీజ్ అయిపోయింది చూడండి, కానీ ఈ స్నో మొత్తం పడి ఫ్రీజ్ అయిపోయి ఇలా తయారైంది. My name is Arushan. Arushan. Alina. From Almaty? All talent in From Kazakhstan. సో మొత్తం వీళ్ళు మామూలుగా కాదు చూడండి, వాళ్ళు ఇక్కడ చలికి అలవాటు పడిపోయారు అనమాట. ఎక్కువ జాకెట్స్ అవి సెటప్ వేసుకోవట్లేదు, నార్మల్గా వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి హార్సెస్, బాబు చలి ఎలా ఉంటున్నాయంటో కానీ చాలా కష్టమే. లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఇప్పుడు లాస్ట్ ప్లేస్ ఉంది మనకి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4 PM అవుతుంది. ఇంకొక 1 అవర్లో అంటే 5 PMకి రిటర్న్ వచ్చామన్నారు. ఎందుకంటే 5 PMకి మనం ఆల్మాటీకి రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ స్నో చూడండి, స్టార్స్ కింద పడుతుంది. గైస్ ఇక్కడ స్నోఫాల్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది, కామన్, వెరీ వెరీ కామన్ ఇక్కడ. కోల్సాయి లేక్ జూమ్ చేసి చూపిస్తా, మీకు కనబడుతుంది కదా ఇక్కడ, ఇది కోల్సాయి లేక్ అనమాట. ఇది ఒక వ్యూ పాయింట్, కాకపోతే అక్కడ దాకా వెళ్ళాలి, ఫుల్ స్నో కొడుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్తే ఫుల్ ఫ్రీజ్ అయిపోతాను. సో అందుకే నేను ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. బట్ వ్యూస్ మాత్రం మీకోసం ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. గైస్ యాక్చువల్ ఇప్పుడు కిందకి వెళ్తుంటే ఒక వెహికల్ అడ్డుపడిపోయిందంట. సో దానివల్ల ఏంటంటే మొత్తం వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. మేము ఇంకా పైన ఉండిపోయాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది ఒక అడ్వెంచరస్ థింగ్లా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కింద స్నో మొత్తం ఉంది కదా, మొత్తం స్కిడ్ అయిపోతుందంట. సో మమ్మల్ని కిందకి నడుచుకుంటూ ఒక కొన్ని కిలోమీటర్స్ కిందకి దిగమన్నారు. ఇక్కడ ఏమీ కనబడట్లేదు, మొత్తం రైట్ సైడ్ వెళ్తే లోయ, లెఫ్ట్ సైడ్ ఏమో ఇలా చీకటి, ఇక్కడేమో ఫుల్ స్నో స్కిడ్డింగ్, వెనకదేమో వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఎలా వస్తుంది చూడండి వెహికల్, ఇది పరిస్థితి ఇక్కడ. చూస్తే మీకు ఏం కనబడుతున్నాయి, ఎన్ని మంచు కొండలు, కాకపోతే లైట్ ఫెయిల్యూర్ అయిపోయే వల్ల ఏం కనబడట్లేదు. ఓకే, గైడ్ వచ్చాడు, చెప్తున్నాడు వ్లాగ్స్ తర్వాత చేసుకోవచ్చు, నువ్వు సరిగ్గా తిన్నంగా నడు అని చెప్తున్నాడు. వెనకాల వెహికల్స్ వస్తున్నాయని చెప్పి. సో బట్ స్టిల్ ఇక్కడ మీకోసం ఇక్కడ ఏం జరుగుతుందని చూపించడం కోసం చేస్తున్నాను ఈ వ్లాగ్. ఫైనల్లీ లైన్ క్లియర్ అయిందంట, లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఆల్మాటీ సిటీకి అయితే వచ్చేసాము. ఇప్పుడు సిటీలో -20 degrees ఉంది ఇక్కడ. మా హాస్టల్ చూడండి ఎలా అయిపోయిందో. 7 ఎక్కువసేపు ఉండలేము, జస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోవడమే. టాటా, బై బాయ్, గుడ్ నైట్.